దేవుడు ప్రత్యక్షమైతే అది ఏంటో మాట్లాడేది మాట్లాడేది అంగప్పారు. ఏం మాట్లాడుతున్నావురా? మన దగ్గర డబ్బులు లేవు అంటే అంగపారు ఇంగ దేవదాసు అంటావు. నా మీద పంచలేకు, వేస్తే బొమ్మ తీసుకెళ్లిపోతా. మధ్యలో ఈ బ్లాక్ మెయిల్ ఒకటి నాకు తెలియక అడుగుతా. పూజ చేసిన విగ్రహం కూడా తీసుకెళ్లిపోతావు ఇప్పుడు. నన్ను హర్ట్ చేసి తీసుకెళ్లిపోతా. సర్లేరా బాబు, ముందు జరగాల్సిన పని చూడు. అది అలా రా దారిలోకి. సరే, నా ప్లాన్ అంటే మీకు తెలియాలి అంతేగా. సరే చెప్తా వినండి. ఇప్పుడు నేను సామ భేద దండోపాయాన్ని ఉపయోగించబోతున్నాను. సర్లే గాని సామ భేద దండోపాయం అంటే ఏంటి? కొంచెం తెలుగులో చెప్పు. అది కూడా తెలీదా? కంట్రీ బ్రూట్స్. సరే చెప్తా, ఏడవకండి. మానవుడు తన కోరికలను తీర్చుకోవడానికి, తాను ఆశించిన ఫలితాలను ఇతర దగ్గర నుంచి పొందడానికి ఎప్పటికప్పుడు ఉపయోగించే ఉపాయాల రూపాలే సామధాన భేద దండోపాయాలు. అనుకున్న పనులు జరగడానికే ఈ సామ భేద దండోపాయాలు. దండోపాయాలు దొండకాయలు అసలు వాటిని ఎలా ఉపయోగిస్తావేటి? సామ కొన్ని పరిస్థితులను చెప్పడం వల్ల గాని, తగిన వారితో చెప్పించడం వల్ల గాని ఆ పనులు పూర్తవుతాయి. అంటే మనం నీకు గాని నాకు గాని చందాలు కలెక్ట్ చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి కదా. అప్పుడు నేనేం చేసా, ఖుషితో చెప్పుకున్నా. అప్పుడు తగిన సహాయం చేసింది కాబట్టే మన పని అయిపోయింది. దాన్నే సామోపాయం అంటారు. నువ్వేమైనా చాగంటి కోటేశ్వరరావు అనుకుంటున్నావా? ప్రవచనాలు చెప్తున్నావు. పాయింట్ కు రా. కళ్ళ ముందే నిలువు దోపిడీ చేయబోతున్నా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? తెలుగే, ఇంగ్లీష్ లో స్పీకరా? నేను మాట్లాడేది నీ భాష గురించి కాదు, నీ బుద్ధి గురించి. తప్పే ఉందిరా. వక్రతుండ మహాకాయని అందరూ కొలుస్తారు. ఈ కొలిచే వాళ్ళకి ఎందుకురా ఈ వంకర బుద్ధి? చందాల కోసం వెళ్తే ఒక్కడ పట్టించుకోడు, రోడ్డు మీద పిచ్చుకుక్కని చూస్తారు. దేవుడికి చందా అయితే ఇవ్వరు కానీ ఆయన ప్రసాదాలు ఆశీస్సులు అందరికి కావాలి. ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళు ఇష్టం రా. అది నువ్వెలా జడ్జ్ చేస్తావు? ఇవ్వకుండా ప్రతిఫలం ఆశించడం తప్పంటున్నా. దేవుడి కోసం మనం ఏం చెయ్యం, కానీ ఆయన మాత్రం మనకు అన్ని చేయాలి. ఏ లోకంలో బతుకుతున్నాం రా? మంచి చేస్తే దేవుడు, లేకపోతే దెయ్యం. అంటే దేవుడిని కేవలం ఏటీఎం లాగా ఉపయోగించుకోవడానికేనా మనం దేవుడిని మొక్కేది? అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? వాళ్ళ అత్యాసే వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తుంది. అర్థం కాలేదు. మన హుండీ ఏది? ఇదిగో. ఒరే శివ, ఇందులో కూర్చోరా. ఎందుకురా? చెప్తే గాని వెళ్ళవా? అవును. సరే అడవకండి, చెప్తాలే. అందరూ వినండి. శివగాడిని ఇందులో కూర్చోబెడతాం. జనాలందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. ఆణిముత్యాల గ్యాంగ్ వినాయకుడి మాయలు చూద్దాం రారండి అని. ఏం మాయలు రా? ఆ గణపతితో ఈ మహేష్ గారు చేయించే మాయలు. రస్క్ అయినా నాకు ఒకసారి బాగా ఆలోచించు. డ్రాయర్లు చిరిగిపోయేలాగా ఆలోచించా. మేమేం చెప్పలేకపోతున్నాం. చెప్పక్కర్లా, నువ్వు ఇందులో కూర్చుంటే చాలు. అసలు నీ ప్లాన్ అంటే క్లియర్ గా చెప్పరా? చాలా సింపుల్ రా. శివగాడిని ఇందులో కూర్చోబెట్టి జనాలు వచ్చాక దీని డబ్బులు ఏమంటాం. వేసి ఏదైనా కోరిక కోరుకోండి. మీరు వేసిన డబ్బులు డబుల్ గా వస్తే మీ కోరిక తీరినట్టే అని చెప్తాం. ఫస్ట్ మనలో ఒకళ్ళు చేస్తారు, అది చూసిన మిగతా జనం ముందుకు వస్తారు. అప్పుడు డబ్బులకి డబ్బులు, ప్రమోషన్ కి ప్రమోషన్. ఎలా ఉంది ఐడియా? చేయడానికి బానే ఉంది కానీ లేదు, కూనీ లేదు, మనం చేస్తున్నాం అంతే. ఏంటి గురువుగారు ఎప్పుడు కాల్ చేస్తున్నారండి? హలో గురువుగారు, చెప్పండి. చేసిందంతా చేసి గురువుగారంట. కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? ఏమైంది గురువుగారు, కోపంగా ఉన్నారు? ఖుషి ముందు నన్ను ఎగతాలు చేసావు కదా, కాబట్టి ఇక ముందు నువ్వు చేయబోయే కార్యాల వల్ల నీకన్నీ అపనిందలే. ఇదే నా శాపం. హలో హలో, అదేంటి ఫోన్ కట్ చేశారు? అలా ఇట్లే. ఎవర్రా ఫోన్ లో? ఎవరోలే, మనకెందుకు, ముందు మన ప్లాన్ అమలు చేయండి. రావాలమ్మా రావాలి, రావాలయ్యా రావాలి. మేము చేసిన పూజల వల్ల గణనాథుడు మన కోరికలు తెచ్చడానికి వచ్చాడు. రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి, రావాలయ్యా రావాలి, అమ్మా రావాలి, రావాలయ్యా రావాలి. నిజంగా కోరికలు తీరుతున్నాడా గణనాథుడు? ఆ సందేహమే మీకు అక్కర్లేదు. కావాలంటే మీరే చూడండి. బాబు ఇట్రా. చెప్పండి అన్న. హుండీలో డబ్బులేసి ఏమన్నా కోరిక కోరుకో. హుండీ లేటని డబ్బులు కూడా మీరే ఇస్తారా? ఇస్తాను, కాకపోతే మీరు ఏ కారో ఇల్లు కోరుకొని అది వచ్చేసిన తర్వాత నాకు ఇస్తాను అంటే తప్పకుండా ఇస్తాను. ఈ బాబోయ్, ఫ్రీగా వచ్చింది మేమెలా ఇస్తాం? మహేష్ గారు చెప్పింది కరెక్టే. అత్యాసపరులు ఎక్కువ మందే ఉన్నారు కదా. కాబట్టి మీ డబ్బులు హుండీలో వేయండి, ఫలితం పొందండి. బాబు నువ్వేసి కోరుకో. దేవుడా, నా దగ్గర 500 ఉన్నాయి. రేపు ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలి. దయచేసి ఇంకో 500 వచ్చేది చూడు దేవుడా. రెండు 500.
2 థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ ఇప్పుడు నేను దేవుడా నా దగ్గర ఈ చిల్లరే ఉంది దేవుడా, దీన్ని నువ్వే ఎట్లాగైనా నోట్లు మార్చు దేవుడా, ప్లీజ్ దేవుడా నువ్వే నోట్లుగా మార్చు. ఆ? నువ్వే నోట్లుగా మార్చు దేవుడా ప్లీజ్. ఇదేంటిది నేనెక్కడ చూడలే ఏటీఎం మెషిన్ లాగా అలా వచ్చేస్తున్నాయి ఏంటి? ఎప్పటికైనా నమ్మకం కుదిరిందా బాబు? రావాలమ్మా రావాలే, రావాలయ్యా రావాలే. ఏమండి, హుండీలో డబ్బులేసి ఏం కోరుకున్నా జరుగుతుంది కదా? అనుమానం ఉంటే వద్దు, నమ్మకం ఉంటే ముందుకు రండి. నాకు నమ్మకం ఉంది. అయ్యో దేవుడా, నన్ను కరుణించలేదా? ఏదో తీరని కోరికే కోరినట్టున్నావు. అది అది అదే చెప్పండి, ఏం కోరుకున్నారు? నైట్కి హుండీ మా ఇంట్లో ఉండాలని కోరుకున్నా, అంతే. తీరని కోరికే కోరావు, అందుకే ఆ దేవుడికి కోపం వచ్చినట్టుంది. అయ్యో ఇప్పుడు ఎలా? ఏం పర్లేదు, దేవుడితో మాట్లాడి నేను ఇంటికి పంపిస్తాను. నెక్స్ట్ బాబు నాకు డౌట్ అడగచ్చా? అడగండి, లేట్ ఎందుకు? ఇప్పుడు హుండీలో ఒకటి ఎత్తే 2 వస్తున్నాయి కదా, అట్నే మా యావిడిని కూడా ఎత్తే ఒకటి ఎత్తే 2 వస్తారా? వేసే ఆవిడ కూడా రాదు, తీరే కోరికలు కోరుకోవాలి, తీరని కాదు. అమ్మో ఇది ఎక్కడ ట్విస్ట్? ఆశ ఉండాలి, అత్యాశ కాదు. ఆయన ఇద్దరితో ఏం చేస్తారు? మా ఆవిడికి నిద్ర ఎక్కువ, అందుకే నాకు నైట్ కంపెనీ కోసం. ఆంటీతో చెప్తా ఉండండి. అమ్మో ఉన్నది కూడా పోతుంది. ఇప్పుడు ఏమంటావు? హుండీలో డబ్బులు వేసి కోరింది కోరుకుంటే తీరిద్దంటావు, అంతేగా? మీరే చూసారు కదా. దేవుడా నేను కూడా నీ ఫ్యానే, కొంచెం చూసి వరాలి స్వామి. దేంటిది లోపలికి వెళ్ళే కానీ బయటికి రావట్లేదు? దేవుడు నిద్రలోకి వెళ్ళాడు. దేంటిది దేవుడు నాకు వరం ఇచ్చేటప్పుడు నిద్రలోకి వెళ్ళాడు, ఇప్పుడు ఎలా? ఏముంది, మళ్ళీ హుండీలో డబ్బులేసి కోరుకోవడం. ఏంటి మళ్ళీ వేయాలా? ఇదేమన్నా డిపాజిట్ వేసినా మళ్ళీ మళ్ళీ వేయడానికి? మీ ఇష్టం మరి. సర్లే ఎత్తా, ఏం చేయను. స్వామి మళ్ళీ ఎత్తున్నాను, ఇందాక కూడా వేసాను కానీ తమ నిద్రలోకి వెళ్ళిపోయారు. కొంచెం దయచేసి పోయినసారిది ఈసారిది కలిపి కొంచెం వడ్డీ వచ్చేటట్టు కూడా చూడు స్వామి, దండం పెడతాను. ఏటి రావట్లేదా? అయ్యి బాబాయ్ మోసం, ఇదంతా మోసం. ఏటి 1-2 కోరుకోవడం? నాకు ఇప్పుడు నా డబ్బులు కావాలి. తప్పకుండా తీసుకోండి, కానీ హుండీలో నుంచే. ఉండిలో నుంచి ఎట్టగా తీసుకునేది? మళ్ళీ వేసి. వద్దులే బాబు మీతోటి, వేసిన డబ్బులు ఎట్టగో దేవుడికే కాబట్టి ఉండిలోనే వదిలేసి వెళ్ళిపోతున్నా. పండగ చేసుకోండి. వచ్చావా కుసి? దా. ఏంటి మహి, జనాలందరూ మన పందిరి గురించే మాట్లాడుకుంటున్నారు, ఏం చేశారు? ఏం మాట్లాడుతున్నావు మహి? చేసిందే వెదవ పని, మళ్ళీ నవ్వొకటి. అది చీ మాట్లాడుకు, నీ మాట వింటుంటేనే కోపం వచ్చేస్తుంది. అసలు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎలా మోసం చేయాలనిపించింది మీకు? సురేష్, మీ బుద్ధి ఏమైంది? పైగా నవ్వుతున్నారు. మేము వద్దనే చెప్పాం, మీ వాడే వెళ్ళలేదు. తిడితే మీ వాడిని తిట్టుకో, మమ్మల్ని కాదు. పదండ్రా, తేరగా దొరికామని మనల్ని అంటున్నారు. అరే కుసి మీద గొంతెత్తావేంటి? మేము వెళ్ళాక నువ్వేమన్నా ఎత్తుకో.
ఇంత చీప్ క్యారెక్టర్ ఏంటి మహినిది? ఇలాంటి వాడిన నేను ప్రేమించిందని చాలా బాధగా ఉంది. వాళ్ళందరూ అత్యాసపరులు ఖుషి, నువ్వు లైట్ తీసుకో. వాళ్ళు ఓకే, మరి నువ్వు? వాళ్ళు అలా ఉన్నారని నువ్వు అలా ఉండక్కర్లే. అలా అయితే నేను అత్యాసపరాలనే. అయ్యో నువ్వు దేవత. డబ్బులు ఇచ్చా కాబట్టి అందరికీ ఆశ అత్యాస అన్నీ ఉంటాయి. నా ఆశ ఏంటో తెలుసా? నువ్వు మంచిగా ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అత్యాస ఏంటో తెలుసా? మొన్న చందాకి నీకు ఎవరో డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు నేను అనుకున్నది ఒక్కటే, నా మహి అందరిలో తక్కువవాడు అవ్వకూడదని. అందుకే నా తహతికి మించి డబ్బులు ఇచ్చా. అలా అయితే ఇప్పుడు నేను కూడా అత్యాస మనిషినే కదా. నువ్వు నన్ను తిడుతున్నావు. జనాలకి నీ విషయం తెలిసి కొట్టలేదు, సంతోషించు. అయినా నీతో నాకు మాటలేంటి? నువ్వు నాకొద్దు. డబ్బు లేకపోయిన వాడితోకైనా ఉండొచ్చు కానీ డబ్బు పిచ్చున్న వాళ్ళతో ఉండలేము. గుడ్ బై. ఖుషి 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 ముందు నన్ను ఎగతాళి చేసావు కదా, కాబట్టి ఇక ముందు నువ్వు చేయబోయే కార్యాల వల్ల నీకన్నీ అపనిందలే. ఇదే నా శాపం. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.